కేఆర్ విజయ అసలు పేరు దైవనాయకి. ఆమె తొలి చిత్రం కర్పగం. అయితే ఆ సినిమా కంటే ముందు మగళే ఉన్ సమత్తు అనే చిత్రం కోసం మేకప్ టెస్ట్ జరిగింది. ఆ సమయంలో నటుడు ఎంఆర్ రాధ ఆమె పేరు విని ఇది పాతకాలం పేరు, బాగాలేదు, విజయ అని మార్చుకో, కలిసి వస్తుంది అని సలహా ఇచ్చారు. అప్పుడు తన తల్లి పేరులోని కే అక్షరాన్ని, తండ్రి పేరులోని ఆర్ అక్షరాన్ని తీసుకొని కేఆర్ విజయగా తన పేరు మార్చుకున్నారు. అలా పేరు మార్చుకున్న కొంతకాలానికే తమిళ చిత్రం కర్పగంలో 1953లో తొలి అవకాశం లభించింది. కేఆర్ విజయను తన సొంత చిత్రం శ్రీకృష్ణ పాండవీయం 1966లో తెలుగు తెరకు పరిచయం చేశారు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఆమె రుక్మిణిగా నటించారు. కేఆర్ విజయకు తెలుగు రాకపోవడంతో నటి టీజీ కమలాదేవి ఆమెకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో కేఆర్ విజయ రెండో చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడు కావడం విశేషం. తెలుగులో కేఆర్ విజయ తనే డబ్బింగ్ చెప్పుకున్న రెండు చిత్రాలు భలే తమ్ముడు, మేలుకొలుపు. 5 దశాబ్దాల తన నట జీవితంలో మరపురాని ఎన్నో పాత్రలు పోషించిన అద్భుత నటి కేఆర్ విజయ. పున్నాగై అరసి అంటే పున్నాగ పూల వంటి నవ్వులు కలది అనే బిరుదును అందుకున్న విజయ 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో పనిచేశారు. నవంబర్ 30, 1948 కేరళలో జన్మించారు. విజయ తల్లి కళ్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరుకు చెందినవారు. ఈమె బాల్యం చాలా మటుకు తమిళనాడులోని పళనిలో గడిచింది. ఈమె తండ్రి ఎంఆర్ రాధ డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీవీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీవీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీతార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కేఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జమినీయే. ఈమె సోదరి కుమార్తె అనూష హీరోయిన్గా గోల్మాల్ గోవిందం, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె సర్వర్ సుందరం, శ్రీకృష్ణ పాండవీయం, సరస్వతి శబదం, పరమానంద శిష్యుల కథ, పట్టణితల్ భూతం, కాలచక్రం, మాయామందిరం, ప్రేమ కథ, ఏకవీర, లేటెస్ట్గా 100% లవ్, చుక్కల్లో చంద్రుడు, చంద్రముఖి, నాయకుడు మొదలైన సినిమాల్లో నటించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో దేవుళ్ల పాత్రలు పోషించి మెప్పించిన నటీనటులు చాలా అరుదు. చాలామందే ఈ క్యారెక్టర్లు చేసిన జనం మధ్యలో నిలిచిపోయింది మాత్రం కొందరే. రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా నటించి జీవం పోశారు నటరత్న నందమూరి తారక రామారావు. అయిన తర్వాత ఆ పాత్రలను చాలామంది పోషించిన తెలుగువారికి రాముడంటే అన్నగారే. ఆ మనోహర రూపం, తేజస్సు, నటన నిజంగా భగవంతుడే నేలపైకి దిగివచ్చాడా అన్నంతగా ఎన్టీఆర్ లీనమయ్యారు. ఇక అమ్మవారి క్యారెక్టర్లంటే టక్కున గుర్తొచ్చేది కేఆర్ విజయే. కనకదుర్గ, మహాలక్ష్మి, పార్వతీదేవి వంటి పాత్రలను పోషించి వన్నె తెచ్చారు కేఆర్ విజయ. 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. నాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, శోభన్ బాబు, కృష్ణ తదితరులతో నటించారు. పాతతరం నటీమణుల్లో సావిత్రి, జమున, కాంచనమాల వంటి వారితో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కేఆర్ విజయ అవకాశాలు తగ్గుతున్న దశలో సపోర్టింగ్ రోల్స్లోనూ సత్తా చాటారు. ముఖ్యంగా ఏదైనా దేవి, దేవత పాత్రలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా కేఆర్ విజయనే సంప్రదించారు. ఇలా కొన్నేళ్ల పాటు అమ్మవారి క్యారెక్టర్లకు ఆమె కేరాఫ్గా మారిపోయారు. ఈమె దేవత పాత్రల్లో నటించారంటే చాలు జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. అయితే ఆ రోల్ కోసం అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేవారట కేఆర్ విజయ. ఈ విషయాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అలనాటి తారల్లో సావిత్రి హీరోలతో సమానంగా ఆస్తులను సంపాదించారు. 1958 నాటికే మద్రాసు నగరంలోని హై ప్రొఫైల్ ఏరియా టీ నగర్లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. మద్రాసుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ సావిత్రికి ఆస్తులు ఉన్నాయని అంటారు. కేఆర్ విజయ సైతం ఇదే స్థాయిలో ఆస్తులు సంపాదించారని అంటారు. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ప్రతి ఏడాది 10ల సంఖ్యలో సినిమాలు చేసిన కేఆర్ విజయ అప్పట్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణిగా నిలిచారు. సలహాగా నటీనటులు తమ స్టేటస్ సింబల్గా కాస్ట్లీ కార్లు కొనుగోలు చేసి తమ గ్యారేజీల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్స్ని కొనే రేంజ్కి తారలు చేరుకున్నారు.
రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్, నయనతార, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నటులకు సొంతంగా విమానాలు ఉన్నాయి. కానీ 45 ఏళ్ల క్రితమే కేఆర్ విజయ్కు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉందంటే ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలగక మానదు. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టిన ఆమె సొంత విమానాన్ని కూడా కొనుగోలు చేశారట. ఎప్పుడైనా షూటింగ్ ఆలస్యమైతే తన సొంత విమానంలోనే కేఆర్ విజయ్ షూటింగ్కి వచ్చేవారట. ఆమె రెమ్యునరేషన్, ప్రైవేట్ ఫ్లైట్, ఆస్తుల వివరాలు తెలుసుకొని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. నాటి మేటి నటుల్లో ఒకరు కేఆర్ విజయ. మహానటి సావిత్రి మాదిరిగానే ముద్దుగా బొద్దుగా ఉన్న విజయ ఆమెలాగే అద్భుతంగా నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కేఆర్ విజయ నిజానికి తెలుగు అమ్మాయి. తల్లి కేరళవాసి అయిన కళ్యాణి తన తండ్రి 2వ ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయ సైనికుడిగా పాల్గొన్నాడు. ఆర్మీలో ఉండగానే తన మలయాళ స్నేహితుడి చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 6 సంతానం. అందులో 5 అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి. విజయ్కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇష్టం. తమిళ నిర్మాత ఫైనాన్షియర్ సుదర్శన్ వేలాయుధంను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన ఫైనాన్స్ చేసిన ఓ తమిళ సినిమాలో విజయ నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమ బలపడి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే తనని పెళ్లి చేసుకున్న విషయం విజయ చాలా కాలం వరకు చెప్పలేదు. ఎందుకంటే పెళ్ళప్పుడు ఆమె మేజర్ కాదు. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు వేలాయుధం ఫ్లైట్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు వీరిద్దరిని కలిపిన ఓ వ్యక్తి ఫోటోలు తీశాడు. ఈ ఫోటోలు మరుసటి రోజు ఆయా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అప్పుడు వీరి పెళ్లి విషయం బయటకు వచ్చింది. అప్పటికే వేలాయుధంకు సొంత జెట్ విమానం ఉండేది. దేశంలో తొలి ప్రైవేట్ జెట్ ఉన్న నటిగా విజయకు పేరు వచ్చింది. అటు తర్వాత కూడా సినిమాల్లో నటించేలా తన భర్త ఆమెను ప్రోత్సహించారు. తన కెరీర్లో ఎక్కువగా దేవతా పాత్రలు చేసింది విజయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.